హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 28 సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రిలేటెడ్గా ఈ అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో మనము పాలిటీ, ఎకానమీ రిలేటెడ్గా మోర్ దెన్ 300కి పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము ఎథిక్స్ మరియు గవర్నెన్స్లో కూడా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ను ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, తాజాగా మహీ బన్సూరా, రాజస్థాన్లో ఉన్న ఈ మహీ బన్సూరా అణు విద్యుత్ ప్రాజెక్టును నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, రాజస్థాన్లో మహీ బన్సూరా అణు విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఉంది అంటే ఇది రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాలో ఇది ఉండడం జరిగింది. మహీ నదికి దగ్గరగా ఈ అణు విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మహీ బన్సూరా ప్రాజెక్టు ఎక్కడ ఉండడం జరిగింది అంటే రాజస్థాన్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 4x700 మెగావాట్స్, అంటే 2800 మెగావాట్స్తో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, ఇందులో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ను ఉపయోగించడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఏ వాటర్ రియాక్టర్ అంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. దీని కెపాసిటీ 4x700 మెగావాట్స్. ఇది ఎక్కడ ఉండడం జరిగింది అంటే రాజస్థాన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది అంటే అణుశక్తి విద్యుత్ నిగమ్, అశ్విని అణుశక్తి విద్యుత్ నిగమ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. యాక్చువల్గా ఎన్పిసిఐఎల్ మరియు ఎన్టీపీసీ మధ్య జాయింట్ వెంచర్తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య జాయింట్ వెంచర్తో దీన్ని తీసుకురావడం జరిగింది. అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి అంటే అణుశక్తి విద్యుత్ నిగమ్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది మరియు ఎవరి మధ్య జాయింట్ వెంచర్తో దీన్ని ప్రారంభించడం జరిగింది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో అణుశక్తి సామర్థ్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు అంటే 2025 నాటికి భారతదేశం మొత్తం 8180 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. భారతదేశం ఇప్పటి వరకు అణు విద్యుత్తులో 8180 మెగావాట్ల అణు స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. టోటల్గా 7 అణు విద్యుత్ ప్లాంట్లు అనేవి భారతదేశంలో ఉండడం జరిగింది. ఓకే, 7 అణు విద్యుత్ ప్లాంట్లు 24 రియాక్టర్లతో ఈ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. ఈ 7 అణు విద్యుత్ ప్లాంట్లు మనం అబ్జర్వ్ చేస్తే అందులో చాలా ఇంపార్టెంట్ తారాపూర్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉండడం జరిగింది. మహారాష్ట్రలో తారాపూర్. రాజస్థాన్ రావత్ భట్ అనేది రాజస్థాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. రావత్ భట్ అణు రియాక్టర్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే రాజస్థాన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్, కల్పాకం తమిళనాడు, కుడంకులం తమిళనాడు. తమిళనాడులో 2 విద్యుత్ ప్లాంట్లు ఉండడం జరిగింది. అవి ఏమిటి అంటే కల్పాకం మరియు కుడంకులం, 2 కూడా తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. అదే నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, కాక్రాపార్ గుజరాత్, కైరా కర్ణాటక. ఈ 7 కూడా ఓకే, కాక్రాపార్ గుజరాత్లో, కైరా అనేది కర్ణాటకలో. టోటల్గా ఈ 7 అణు విద్యుత్ ప్లాంట్లు అనేవి ప్రస్తుతం భారతదేశంలో వర్కింగ్ కండిషన్లో ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీటి లొకేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పబడిన అణు రియాక్టర్ ఏమిటి అంటే బాయిలింగ్ వాటర్ రియాక్టర్. ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ను ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే తారాపూర్లో. ఓకే, తారాపూర్లో ఈ బాయిలింగ్ వాటర్ రియాక్టర్ దేశంలోనే మొదటిసారిగా నెలకొల్పబడిన అణు రియాక్టర్. ఎప్పుడు అంటే 1969లో. 1969లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే మనం అబ్జర్వ్ చేస్తే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ భారతదేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1973లో రావత్ భట్. ఓకే, రాజస్థాన్లో ఉన్న రావత్ భట్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1973లో రాజస్థాన్లో ఉన్న
రావత్ భట్లో ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదే వాటర్ ఎనర్జీ రియాక్టర్, దేశంలోనే మొట్టమొదటిసారి వాటర్ ఎనర్జీ రియాక్టర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే దీన్ని కుడంకులం, తమిళనాడులో ఉన్న కుడంకులంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2013లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ అణు రియాక్టర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వాటితో పాటుగా ఈ అణు ప్రాజెక్టులు మరి ఏ రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేశారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజు వార్తల్లో ఉన్న అణు ప్లాంట్ని మనం అబ్జర్వ్ చేస్తే మహీ బన్స్వారా అనేది రాజస్థాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, మహీ బన్స్వారాను రాజస్థాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న రామ్సార్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రామ్సార్ సైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తాజాగా 2 రామ్సార్ సైట్లను ప్రకటించడం జరిగింది. ఓకే, బీహార్లోని 2 రామ్సార్ సైట్లను గుర్తించడం జరిగింది. ఓకే, ఏమిటంటే గోకుల్ జలాశయ్ మరియు ఉదయపూర్ జిల్, ఈ 2 రామ్సార్ సైట్లను తాజాగా ప్రకటించడం జరిగింది. ఓకే, బీహార్లోని బక్సార్ జిల్లాలో గోకుల్ జలాశయ్ మరియు పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉదయపూర్ జిల్లాను కొత్త రామ్సార్ సైట్లుగా గుర్తిస్తున్నట్లు తాజాగా ప్రధానమంత్రి మోదీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ 2 రామ్సార్ సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తాజాగా 2 రామ్సార్ సైట్ను ప్రకటించడం జరిగింది. వాటి యొక్క నేమ్స్ ఏమిటి అంటే గోకుల్ జలాశయ్ మరియు ఉదయపూర్ జిల్ రామ్సార్ సైట్. ఓకే, ఇవి ఎక్కడ ఉండడం జరిగింది అంటే బీహార్లో వీటిని ఉండడం జరిగింది. ఓకే, ఇవి బీహార్లో ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా ఈ గోకుల్ జలాశయాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది బక్సర్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇది సహజ సిద్ధమైన తీయనీటి జలాశయం. వలస పక్షులు మరియు స్థానిక పక్షులకు ఇది ముఖ్య అభయారణ్యంగా నిలవడం జరిగింది. చేపల ఉత్పత్తి మరియు స్థానిక జీవనోపాధికి ఈ గోకుల్ జలాశయం అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. నీటి మూలక మొక్కలు, ఉభయచరాలు, కీటకాలు వంటి జీవ వైవిధ్యానికి ఇది ముఖ్య కేంద్రంగా ఉండడం జరుగుతుంది. అదే ఉదయపూర్ జిల్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఉండడం జరిగింది. ఇది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న పెద్ద సరస్సు. ఈ ఉదయపూర్ అనేది గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద సరస్సు. సహజ వరద నియంత్రణలో మరియు భూగర్భ జలాల పునరుత్పత్తిలో ఇది కీలకంగా పాత్ర వ్యవహరించడం జరుగుతుంది. వలస పక్షులు, తాబేలు, చేపలు వంటి వన్యజీవులకు ఇది ఆశ్రయంగా ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ 2 రామ్సార్ సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పర్టికులర్గా ఈ రామ్సార్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే రామ్సార్ సైట్ అనేది అంతర్జాతీయ ప్రాముఖ్యత గల ఒక చిత్తడి నేల, వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇది ఒక చిత్తడి నేల. దీన్ని ఇరాన్లోని రామ్సార్ నగర్లో 1971లో జరిగిన కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ కింద గుర్తింపు పొందడం జరుగుతుంది. ఓకే, 1971లో జరిగిన కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్ కింద ఇవి గుర్తింపు పొందడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పక్షుల అభయారణ్యాలు, జీవ వైవిధ్యం, నీటి నిల్వలు, వలస పక్షులు, విశ్రాంతి కేంద్రాలు వంటి విలువలతో కూడిన చిత్తడి నేలను రామ్సార్ సైట్లుగా గుర్తించడం జరుగుతుంది. ఓకే, మన భారతదేశంలో పర్టికులర్గా రామ్సార్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు భారతదేశంలో టోటల్గా ఈ రెండింటితో కలిపి 93 రామ్సార్ సైట్లు ఉండడం జరిగాయి. భారతదేశంలో ఇప్పుడు ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయంటే టోటల్గా 93 రామ్సార్ సైట్లు ఉన్నాయి. దీంతో భారతదేశం అనేది ఏషియాలోనే అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశంగా నిలవడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఏషియాలోనే అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశంగా నిలవడం జరిగింది. అదే పర్టికులర్గా ప్రపంచంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన దేశం అనేది యునైటెడ్ కింగ్డమ్. ఎన్ని సైట్స్ ఉన్నాయంటే దేశంలో 176 సైట్స్ అనేవి ఇందులో ఉండడం జరిగింది. దీని తర్వాత అత్యధికంగా మెక్సికోలో ఉండడం జరిగింది. మెక్సికోలో 144 రామ్సార్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనైతే అధికంగా యూకేలో 176 రామ్సార్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది. భారతదేశంలో టోటల్ ఎన్ని సైట్స్ ఉన్నాయంటే 93 రామ్సార్ సైట్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ టోటల్ నెంబర్స్ మరియు రీసెంట్గా యాడ్ చేసిన ఈ రామ్సార్ సైట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా యునెస్కో అనేది హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్ను యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లోకి చేర్చడం జరిగింది. ఓకే, భారతదేశం నుంచి 13వ బయోస్పియర్ రిజర్వ్గా ఈ హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్ అనేది నిలవడం జరిగింది. ఓకే, యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో టోటల్గా భారతదేశం నుంచి ఇప్పుడు ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 13 బయోస్పియర్ రిజర్వ్స్ అనేది ఉన్నాయి. తాజాగా వేటిని చేర్చడం జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్ను ఇందులోకి చేర్చడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రకటన అనేది తాజాగా వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ చైనాలో
హాంగ్జౌలో జరుగుతున్న ఈ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, ఈ ప్రకటన అనేది ఈ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లో ప్రకటన చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే తాజాగా యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లోకి ఏ బయోస్ఫియర్ను భారతదేశం నుంచి చేర్చడం జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ ఎడారి బయోస్ఫియర్ను భారతదేశం నుంచి చేర్చడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ ఉంది అంటే పశ్చిమ హిమాలయ, హిమాచల్ ప్రదేశ్లోని పర్టికులర్గా పశ్చిమ హిమాలయాల్లో ఈ కోల్డ్ ఎడారి బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఎత్తైన మరియు కఠిన భూభాగం, ఇందులో ముఖ్యంగా మంచు చిరుత, హిమాలయ ఐబాక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ కోల్డ్ బయోస్ఫియర్ రీజన్లో మనం స్నో లెపార్డ్స్ను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని 2009లో మొదటిసారిగా జాతీయ బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో టోటల్గా 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉండడం జరిగింది. అందులో దీనిని 2009లో బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. ఓకే, 18 బయోస్ఫియర్ రిజర్వ్లో దీన్ని 2009లో వన్ ఆఫ్ ది బయోస్ఫియర్ రిజర్వ్గా భారతదేశం అనేది గుర్తించడం జరిగింది. ఈ 18 బయోస్ఫియర్ రిజర్వ్లో ఇప్పుడు యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లోకి భారతదేశం నుంచి ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 13 ఉండడం జరిగింది. ఓకే, భారతదేశంలో 18 ఉంటే ఈ 18లో 13 వాటిని యునెస్కో అనేది MAB ప్రోగ్రామ్ కింద గుర్తించడం జరిగింది. ఓకే, భారతదేశంలోని యునెస్కో వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్ సైట్లను అబ్జర్వ్ చేస్తే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, నందాదేవి, సుందర్బన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, నోక్రేక్, మానస్, సిమ్లీపాల్, పచ్చముడి, అమర్కంటక్, గ్రేట్ నికోబార్, అగస్త్యమలై, కాంచన్జంగా, కోల్డ్ ఎడారి ఈ 13 కూడా యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ బయోస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. మనం పర్టికులర్గా భారతదేశంలో బయోస్ఫియర్స్ అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది ఉంది. యాక్చువల్గా ఈ బయోస్ఫియర్ రిజర్వ్స్ యొక్క ప్రాముఖ్యత కానీ వీటి యొక్క ఏర్పాటు గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది 1968లో యునెస్కో ఏర్పాటు చేసిన బయోస్ఫియర్ రిజర్వ్ సమావేశంలో మొదటిసారిగా ఈ బయోస్ఫియర్ రిజర్వ్ అనే పదాన్ని ఉపయోగించి సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, బయోస్ఫియర్ రిజర్వ్ కోసం 1968లో యునెస్కో అనేది సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత 1978లో మ్యాన్ అండ్ ది బయోస్ఫియర్ కోసం ఒక సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఈ మ్యాబ్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే యునెస్కో అనేది 1971లో ఈ మ్యాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ను 1979లో ప్రకటించడం జరిగింది. ఏ సంవత్సరంలో ప్రకటించారు అంటే మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ను 1979లో 134 దేశాల్లో 700కు పైగా బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ప్రస్తుతం ఉండడం జరిగింది. ఓకే, 134 దేశాల్లో 700కు పైగా బయోస్ఫియర్ రిజర్వ్ ప్రస్తుతం గుర్తించడం జరిగింది. భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 18 ఉండడం జరిగాయి కదా. మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ను ఎప్పుడు ప్రకటించారు అంటే 1986లో. ఓకే, నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ను 1986లో మొదటిసారిగా ప్రకటించడం జరిగింది. ఓకే, మొట్టమొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఎప్పుడు ప్రకటించింది భారతదేశం అంటే 1986లో ప్రకటించడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిటీ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తే భారత అటార్నీ జనరల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. తాజాగా రాష్ట్రపతి గారు ఆర్ వెంకటరమణి గారిని మరొకసారి 2 సంవత్సరాల పదవీ కాలాన్ని భారత అటార్నీ జనరల్గా తిరిగి నియమించడం జరిగింది. ఓకే, 2 సంవత్సరాల పాటు మరొకసారి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఆర్ వెంకటరమణిని నియమిస్తున్నట్లు రాష్ట్రపతి గారు ప్రకటించడం జరిగింది. దీంతో నెక్స్ట్ 2 ఇయర్స్కి గాను అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉండబోతున్నారు అంటే ఆర్ వెంకటరమణి గారు ఉండబోతున్నారు. అర్హతలు పర్టికులర్ కాన్స్టిట్యూషన్ పరంగా అర్హతలను అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 76లో ఈ అర్హతలను మెన్షన్ చేయడం జరిగింది. ఇతని యొక్క అంటే పర్టికులర్గా అటార్నీ జనరల్స్ ఆఫ్ ఇండియా యొక్క అర్హతలను అబ్జర్వ్ చేస్తే ఇతను సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతలు అనేది కలిగి ఉండాలి. ఒక అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా అర్హత పొందాలి అంటే అతను ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకానికి అవసరమైన అర్హతలను అతను కలిగి ఉండాలి. అంటే కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా కానీ 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా కానీ ఇతను పనిచేసి ఉండాలి. లేదా రాష్ట్రపతి అభిప్రాయం ప్రకారం విశిష్ట న్యాయపరమైన జ్ఞానాన్ని కూడా ఇతను
కలిగి ఉండాలి. ఇతని యొక్క పర్టికులర్ విధులు అబ్జర్వ్ చేస్తే భారత ప్రభుత్వానికి చట్టపరమైన సలహాలు అనేది అటార్నీ జనరల్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రపతి కేటాయించిన చట్టపరమైన విధులను నిర్వర్తించడం, రాజ్యాంగం లేదా చట్టం ద్వారా ఇవ్వబడిన ఇతర విధులను నిర్వర్తించడం, భారతదేశంలోని అన్ని కోర్టుల ముందు హాజరు కావడానికి మరియు వాదనలు వినిపించడానికి ఇతనికి అధికారం అనేది ఉండడం జరిగింది. ఇతని యొక్క పదవి కాలం అనేది రాష్ట్రపతి అభిష్టానం మేరకు ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి ఎంతకాలం డిసైడ్ చేస్తే అంతకాలం ఇతని యొక్క పదవి కాలం అనేది ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి ఇతని యొక్క వేతనం మరియు ప్రయోజనాలను నిర్ణయించడం జరుగుతుంది. రాష్ట్రపతిచే ఇతని యొక్క శాలరీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఆర్టికల్ 88 ప్రకారం పార్లమెంటరీ హక్కులు మనం అబ్జర్వ్ చేస్తే ఇతను బోత్ లోక్సభ మరియు రాజ్యసభలో మాట్లాడి చర్చల్లో పాల్గొనే అధికారం అనేది ఇవ్వడం జరిగింది. అటార్నీ జనరల్కు లోక్సభ మరియు రాజ్యసభలో మాట్లాడే అధికారం అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇతను ఓటు వేసే అధికారం అనేది లేదు. ఇతనికి ఓటు వేసే అధికారం అనేది లేదు. కేవలం చర్చల్లో పాల్గొనే అధికారం మాత్రమే ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరిని నియమించడం జరిగింది అంటే ఆర్ వెంకటరమణిని నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా జమ్మూ అండ్ కాశ్మీర్లో 500 కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ప్రకటించడం జరిగింది. ఓకే, ఎక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్లో 500కు పైగా కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇందుకోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్, కేంద్ర ప్రభుత్వం, కాశ్మీర్ విశ్వవిద్యాలయం అనేది ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. వీళ్ళ సహకారంతో జమ్మూ కాశ్మీర్లో 500కు పైగా కొత్త అటల్ టింకరింగ్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎయిమ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2016లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి? ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్కృతిని సృష్టించడం, స్టార్టప్, పాఠశాలలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో ఆవిష్కరణాత్మక వాతావరణాన్ని ప్రోత్సహించడం. అందులో భాగంగానే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను కూడా తీసుకురావడం జరిగింది. ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే 6 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల్లో నైపుణ్యం మరియు ఆవిష్కరణ పెంపొందించడం ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. తాజాగా ఏ రాష్ట్రంలో 500కు పైగా కొత్త ఏటీఎల్స్ను ఏర్పాటు చేయనున్నారు అంటే జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా అండమాన్ నికోబార్ బేసిన్లో సహజ వాయువును గుర్తించడం జరిగింది. ఓకే, అండమాన్ దీవుల తూర్పు తీరంలో 17 కిలోమీటర్ దూరంలో శ్రీ విజయపురంలో ఈ సహజ వాయువును గుర్తించడం జరిగింది. తాజాగా పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించడం జరిగింది. ఎక్కడ ఈ సహజ వాయువులను కనుగొన్నారు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో వీటిని కనుగొనడం జరిగింది. ఓకే, అండమాన్ నికోబార్ దీవులు దూరంలో ఉన్న శ్రీ విజయపురంలో వీటిని గుర్తించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లొకేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. హైడ్రోకార్బన్ రీసెర్చ్ అసెస్మెంట్ స్టడీ ప్రకారం ఈ అండమాన్ నికోబార్ బేసిన్లో అరౌండ్ 371 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్విలెంట్ వనరులు ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఈ ప్లేస్లో 371 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ప్లేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సహజ వాయువును ఎక్కడ గుర్తించారు అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో వీటిని గుర్తించడం జరిగింది. గతంలో లాస్ట్ టైం అండమాన్ నికోబార్కి సమీపంలో ఉన్న ఉత్తర సుమత్రా మరియు ఇరావడి మర్గా మయన్మార్ బేసిన్లో కూడా ఈ న్యాచురల్ గ్యాస్ను కనుగొనబడడం జరిగింది. ఓకే, న్యాచురల్ గ్యాస్ను కనుగొనడం జరిగింది. దానికి దగ్గరలోనే అండమాన్ నికోబార్లో కూడా ఇప్పుడు ఈ న్యాచురల్ గ్యాస్ను గుర్తించడం జరిగింది. భారతదేశం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను అబ్జర్వ్ చేస్తే భారత్ 2030 నాటికి గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. భారతదేశం యొక్క ప్రాథమిక శక్తిలో సహజ వాయువు యొక్క వాటా కేవలం 6 మాత్రమే ఉంది. ఓకే, 6% మాత్రమే ఉంది. దీన్ని 15% పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సహజ వాయువు యొక్క వాటాను 15%గా పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో తాజాగా గుర్తించిన ఈ నిక్షేపాలు అనేవి కీలక పాత్ర అనేది వహించడం జరుగుతుంది. ప్రస్తుతం తన భారతదేశం సహజ వాయువు డిమాండ్లో కేవలం 50% మాత్రమే దేశీయ ఉత్పత్తితో తీరుస్తుంది. అంటే మిగిలిన 50% అనేది అధికంగా దిగుమతులపై ఆధారపడడం జరుగుతుంది. మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఖతార్ నుంచి అధికంగా ఈ న్యాచురల్ గ్యాసెస్ను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అమెరికా, దాని తర్వాత యుఏఈ నుంచి అధికంగా ఈ న్యాచురల్ గ్యాసెస్ను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది.
మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఖతార్ నుంచి అధికంగా మనం న్యాచురల్ గ్యాస్ను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ప్లేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా సబ్కీ యోజన సబ్కా వికాస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకే, సబ్కీ యోజన సబ్కా వికాస్ అనే ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు, ఏ మినిస్ట్రీ అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను తయారీ ప్రారంభం కానుంది. ఓకే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పంచాయతీరాజ్ అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తుంది, పారదర్శకత, జవాబుదారీ మరియు భాగ్యస్వామి స్థాపక పాలనను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ అభియాన్లో ఆది కర్మయోగి కార్యక్రమం కింద గిరిజన సాధికారతపై ప్రత్యేక దృష్టి కూడా సారించడం జరిగింది. గ్రామ సభలను సమగ్ర అభివృద్ధి కోసం నిర్ణయాత్మక వేదికలుగా మార్చుతారని ప్రకటించడం జరిగింది. ఓకే, గ్రామ సభలను నిర్ణయాత్మక వేదికలుగా మార్పు చెందుతున్నట్లు ప్రకటించడం చేశారు. ఈ ఇనిషియేటివ్ ద్వారా గ్రామ సభలు అనేవి ఒక నిర్ణయాత్మక వేదికలుగా మార్చుతున్నట్లు ప్రకటించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సబ్కీ యోజన సబ్కా వికాస్ అభియాన్ను ఏ మినిస్ట్రీ ప్రారంభించింది అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ను అబ్జర్వ్ చేస్తే జల సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. జలశక్తి అభియాన్ కింద క్యాచ్ ది రెయిన్ ప్రోగ్రాంలో భాగంగా తాజాగా కర్ణాటక బీదర్ జిల్లా ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును ఏ జిల్లా గెలుచుకోవడం జరిగింది అంటే కర్ణాటకలోని బీదర్ జిల్లా ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. తెలంగాణ అనేది వర్షపు నీటి సంరక్షణలో అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఓకే, యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ ఈ జేఎస్జేబీ ఇనిషియేటివ్ అనేది ఎప్పుడు ప్రారంభించారు అంటే 2024లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రథమ లక్ష్యం ఏమిటంటే నీటిని సంరక్షించడం. దీని యొక్క ప్రథమ లక్ష్యం నీటిని సంరక్షించడం, వర్షపు నీటి సేకరణ, జలాశయ రీఛార్జ్, బోర్వెల్ రీఛార్జ్ షాఫ్ట్లు వంటి మార్గాల ద్వారా నీటిని సంరక్షించడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఏ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్గా వ్యవహరిస్తుందంటే జలశక్తి మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరించడం జరుగుతుంది. ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభించారంటే 2024లో దీన్ని ప్రారంభించారు. తాజాగా ఏ జిల్లా ఈ అవార్డును గెలుచుకుంది అంటే కర్ణాటకలో బీదర్ జిల్లా అనేది ఈ జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ను అబ్జర్వ్ చేస్తే సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ అనే బుక్ తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. మాతా అమృతానందమయి 72వ జయంతి సందర్భంగా కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ ఎల్ మురుగన్ గారు డాక్టర్ మనీషా వి రమేష్ రాసిన ఈ సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే ఎల్ మురుగన్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మనీషా వి రమేష్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. పుస్తకం యొక్క నేమ్ ఏమిటి అంటే సేమ్ హార్ట్ సేమ్ వర్డ్. పుస్తక రచయిత ఎవరు? మనీషా వి రమేష్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరికి అందజేయడం జరిగింది అంటే కేవి జయకుమార్ గారికి ఈ పుస్తకాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సహాయ మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి మరియు 2004 సునామీ సమయంలో మాతా అమృతానందమయి మఠం చేసిన సహాయక చర్యలను ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. ఈ పుస్తకంలో పర్టికులర్గా వేటి గురించి ప్రస్తావించారంటే మానవతా విలువలు, కరుణ మరియు ఆధ్యాత్మిక దృక్పథాన్ని ప్రోత్సహించే సందేశాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మనీషా వి రమేష్ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే ఎల్ మురుగన్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ బుక్ యొక్క నేమ్ ఏమిటి అంటే సేమ్ హార్ట్ సేమ్ వర్డ్. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.